పాఠశాలల్లో బడిగంట మోగింది. గంట శబ్దం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుండగా వారి తల్లిదండ్రుల్లో మాత్రం వణుకు పుట్టిస్తోంది. స్టాండర్డ్ చదువుల కోసం తల్లిదండ్రుల అవసరాలను అవకాశంగా మార్చుకుని దోచేస్తున్నారు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు. కనీస అవసరాలు లేకుండా నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలలు స్కూల్స్కు వెళ్లాలంటే చిన్నారులే భయపడుతున్నారు. తల్లికి వందనం ఫీజులు నియంత్రణ లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక ఒత్తిడి నడుము మొదలవుతోన్న 2025 విద్యా సంవత్సరంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. ఆడుతూ పాడుతూ వేసవి సెలవులు ముగిసిపోయాయి. చిన్నారులు స్కూల్ కు వెళ్లే రోజు వచ్చేసింది. అప్పుడే తల్లిదండ్రులకు కొండంత భారం ఎదురుగా వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో అత్యంత లాభసాటి వ్యాపారాల్లో విద్య కూడా ఒకటిగా మారింది. ప్రజా ప్రతినిధుల నుంచి వ్యాపారుల వరకు అందరూ ఇందులో పెట్టుబడులు పెడుతున్నారు. కానీ పేద మధ్యతరగతి విద్యార్థుల తలరాత మారడం లేదు. కూలి చేసుకుని ప్రభుత్వ సహకారంతో మట్టిలో మాణిక్యాలుగా పిల్లలను తీర్చిదిద్దుకోవాలనుకున్న తల్లిదండ్రులకు చేదు అనుభవమే మిగులుతోంది. పిల్లలకు బడులకు పంపేందుకు తల్లిదండ్రులకు తల్లికి వందనం ఇప్పటికీ రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఇబ్బందులు ఎదుర్కోవడం పరిపాటిగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం 2025 నాటి పథకం కోసమైనా స్పష్టమైన ప్రకటన లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో జియో ట్యాగింగ్ సర్వేలో 8 లక్షల మంది నిరక్షరాస్యత ఉందని తేలడంతో ఈ విద్యా సంవత్సరం చాలా కీలకంగా మారింది. మరోవైపు విద్యకు పెద్ద పీట వేశారన్న ప్రభుత్వం చాలా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించకపోవడం, కొన్ని చోట్ల పర్యవేక్షణ లేకపోవడంతో పాఠశాలలు అధ్వానంగా మారిపోయాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికీ విద్యార్థులకు తగ్గ ఉపాధ్యాయులు లేకపోవడంతో గిరిజనులు విద్యకు దూరం అవుతున్నారు. ఇక ప్రైవేట్ స్కూల్స్ విషయం చెప్పనక్కర్లేదు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఫీజు దోపిడీని షురూ చేశాయి. అధిక ఫీజుల పేరుతో మధ్యతరగతి నిరుపేదలను పిండి పీల్చి పిప్పి చేస్తున్నాయి. నియంత్రణపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినా ఫలితం మాత్రం శూన్యం. వేలు లక్షల ఫీజు పెంపుతో సగటు నిరుపేద విద్యార్థి తల్లిదండ్రుల గుండె గుబేల్మంటోంది. కొన్ని స్కూళ్లలో ఎల్కేజీకి 1,20,000 వసూలు చేస్తున్నారని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4వ తరగతికి 1,20,000 నుండి 1,60,000 పెంచారని చెబుతున్నారు. ఫీజులు ఇష్టం వచ్చినట్లు పెంచుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడ్మిషన్ల టైంలో పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగు, షూలను విక్రయిస్తూ అదనపు ఆదాయం గడిస్తున్నారు. అది కూడా రెట్టింపు రేట్ల దోపిడితో పుస్తకాల విక్రయాల ద్వారా ప్రైవేటు స్కూళ్లు తల్లిదండ్రుల జేబులు ఖాళీ చేస్తున్నాయి. అడ్మిషన్ల సమయంలో పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగ్, షూస్ అన్ని ఇక్కడే తీసుకోవాలని విద్యార్థులను ఒత్తిడికి గురి చేసి డబ్బులు దండుకుంటున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు జేబులు ఖాళీ అవుతున్నాయి. ఎల్కేజీ కోసం పాఠశాల యాజమాన్యాలు లక్షలు వసూలు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదట. రేపటి తరానికి ముఖ్యమైన విద్య ఎంత అవసరమో పిల్లల్లో వికాసవంతమైన వాతావరణం కూడా అంతే అవసరం. అందుకు అనుగుణంగా పిల్లల్లో ఒత్తిడి లేకుండా ఆహ్లాదకరమైన విద్యను, క్రీడలను అందించేలా గ్రౌండ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ప్రైవేట్ సంస్థల్లో అన్ని సదుపాయాలు ఉండేలా చూస్తూ స్థానికంగా ఫీజులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తే